హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే తాలింపు అయితే వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే కొంచెం బాగా ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమోటా అయితే యాడ్ చేయాలన్నమాట. టమోటా యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఫిషెస్ వాష్ చేసేటప్పుడు మనము బయట తిరిగి సాల్ట్ వేసి వాష్ చేస్తాం కాబట్టి దానికి ఆల్రెడీ కొంత సాల్ట్ అయితే పట్టి ఉంటుంది. సో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ టమాటా మగ్గనించిన తర్వాత 1 by 1 ఒక్కొక్క ఫిష్గా యాడ్ చేసుకుంటూ మనం అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా వాటిని అయితే కలదిప్పాలి బాగా కలిసేటట్టుగా. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే మనమైతే ఇప్పుడు యాడ్ చేయాలి ఫిష్ కర్రీలో. సో యాడ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఎంత పోయాలి అని. ఫిషెస్ అయితే ఫుల్గా కొంచెం మునిగేంత వాటికైతే మనం చింతపండు పులుసు అయితే పోయాలి. అది మనం తగినంత పోసుకున్న తర్వాత వాటర్ని పోసాం కదా, దానికి పులుపు సరిపోయిందో లేదో అని మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి దాంట్లోకి ఇప్పుడైతే ఏం యాడ్ చేయాలి, కారం యాడ్ చేయాలి నెక్స్ట్. సో కారం అయితే మనం తినేంత దానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత స్లోగా కలతిప్పాలి. స్లోగా పీస్ బై పీస్ ఏవి చిదరకుండా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసిన తర్వాత దానిపైన అయితే మూత పెట్టేయండి. మినిమం ఒక 20-25 minutes అయితే మాత్రం ఉడకాలి. ఆ ఫిష్ దాంట్లో ఉడికితే ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. అలానే ఎక్కువ డీప్గా మీడియంలోనే పెట్టాలి. ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి. పెడితే అడుగును మాడిపోయి టేస్ట్ అంత బాగోదు. సో తక్కువగానే పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఆయిల్ పైకి తేలేలాగా ఉండాలి. జస్ట్ సైడ్స్ వాటికి కాలు తిప్పండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అలా మూత పెట్టి ఉడకనిస్తే బాగా బాయిల్ అవుతుంది ఫిష్. అంతేనండి, ఇంకా మన టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే అమ్మకే ఇచ్చాం టేస్ట్ చేయమని, ఎట్లా ఉందో మరి అని అనుకున్నాను. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయాలి. అలానే మీరు ఫిష్ కర్రీ ఫస్ట్ టైం కనుక చేస్తూ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.